నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ అవమానించిందని డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్ర బడ్జెట్లో కూడా మరి ఇలాంటివి కూడా ప్రవేశపెట్టకపోవడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రజల సౌలభ్యం కొరకు జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా కానీ పట్టింపు లేకపోవడం నిజంగా బాధాకరం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రావాల్సి ఉండగా అది కూడా రాకపోవడం, అదేవిధంగా గిరిజన హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా అమలులో ఉన్నప్పటికీ అది కూడా అసలు దానికి సంబంధించినటువంటి చర్చ జరగకపోవడం నిజంగా బాధాకరం. సింగరేణి కార్మికులు, దేశానికి వెలుగులు నింపే కార్మికులకు ఐటీకి సంబంధించినటువంటి మినహాయింపు కూడా చర్చ జరగకపోవడం నిజంగా సిగ్గుచేటు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ బడ్జెట్ కేవలం సంపన్న వర్గాలకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మాత్రమే ఉంది తప్ప పేద మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు, కార్మిక, కర్షక, రైతులకు ఎలాంటి ఉపయోగపడని బడ్జెట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సంబంధించినటువంటి ఏదైతే విభజన హామీల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎలాంటి చర్చ కూడా జరగకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రతి జిల్లాకు ఒక త్రిబుల్-ఐటీ సంబంధించింది ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నా కానీ కేవలం వారికి అనుకూలంగా ఏదైతే ఎన్డీఏ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మిత్రపక్షాలతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందే దిశగా ఈరోజు మిత్రపక్షాల కోసమే బడ్జెట్ను కేటాయించిందని ఈ సందర్భంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం అవమానించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8 ఉన్నప్పటికీ కూడా, ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా గొంతెత్తి నినదించి మా రాష్ట్రానికి నిధులు కేటాయించండి అనకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఏది ఏమైనప్పటికీ రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.